యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. లోక సువార్త 7వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు అప్పటికి అనేక మంది యూదుల్లో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఆ దయ్యములతో పీడించబడుతున్న వారిని స్వస్థపరిచాడు. ఆ యూదయ దేశంలో, గలిలయ ప్రాంతంలో, అనేక ప్రాంతాల్లో దేవుడు యేసు ప్రభు ఆయన అనేకులకు సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఇంకా యేసుక్రీస్తుని అనేక మంది వెంబడించారు. వారు వెంబడించిన ముఖ్య కారణంలో అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది యేసు ప్రభు చేసే స్వస్థతలు, అద్భుతాలు, చనిపోయిన వారిని లేపడం. కాబట్టి ప్రతి విధమైన వ్యాధి, నానా విధములైన రోగులను ఆయన స్వస్థపరిచాడని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రతి మనిషి ఆ కాలం నుండి ఈ కాలం వరకు మరి ఆరోగ్యమని కోరుకుంటారు, వ్యాధుల నుండి స్వస్థత పొందాలని కోరుకుంటారు, మరి ఎక్కువ కాలం జీవించి ఆరోగ్యంగా బ్రతకాలని ఆశ అనేది ఉంటుంది. అయితే యేసు ప్రభు కూడా మరి అటువంటి వారి ఆశను ఆయన ఎన్నడూ మరి నిరాశపరచడు. కానీ మరి ఎవరైతే మరి ఆయన దానితో పాటు ఇంకొకటి కోరుతాడు, మనుషుల్లో ఒక మార్పు అనేది కోరుతాడు. మారు మనసు పొందాలి, మరి అప్పుడు నిజమైన సంతోషము పరలోకంలో కలుగుతుంది అని బైబిల్లో రాయబడింది. ఒక పాపి రక్షణ పొందితే మరి పరలోకంలో దేవుని దూతలు ఎదుట ఆ సంతోషం కలుగుతుంది. అయితే యేసుప్రభు కాలంలో అనేకులు స్వస్థత పొందారు, మరణం నుండి మరలా జీవం పొందుకున్నారు, చనిపోయిన వారు లేపబడ్డారు, కుష్ఠరోగులు శుద్ధులుగా అయ్యారు. కానీ వారిలో వారందరూ మారు మనిషి అనేది పొందలేరు, కానీ కొంతమంది మాత్రము మరి దేవుని రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని మనం ఆయన ఆరాధించడం అంటే కేవలం మరి స్వస్థతల కోసమే కాదు, కానీ మరి దేవుని యొక్క మరి ఆయన విషయం మనం సాక్షులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. మరి దేవునికి మనము మరి మన ద్వారా ఇతరులు ఆ దేవుని యొక్క మార్గం, యేసు యొక్క మార్గం తెలుసుకోవాలి, రక్షణ మార్గం తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు. ఇంకా మనలను ఆయన నీతిమంతులుగా చేయాలని కోరుచున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు మరి లోక సువార్త 7వ అధ్యాయం చూసినప్పుడు శతాధిపతి అనే ఒక గొప్ప అధికారి, మరి అతను ఇంటిలో ఉన్న దాసుడు, ఆ పనివాడిని మరి చాలా కాలంగా అతడు ఆ శతాధిపతి ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే వారిద్దరి మధ్య స్నేహము మరి అది ఎంతో గౌరవంగా, మరి ఒకరినొకరు మరి విడిచిపెట్టలేనంతగా ఒకరికి ఒకరు మరి ఆ శతాధిపతి తన దాసుడు పనివాడు మరణకరమైన వ్యాధితో ఉంటే దాని విషయంలో ఎంతో మరి బాధతో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏ విధంగా అయినా స్వస్థపరిచి బాగు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మరి అతడు చూపించిన మరి గొప్ప కనికరం కోసం మనం తెలుసుకోవచ్చు. అయితే అధికారులు, నాయకులు చూపించిన కనికరం ఇంత గొప్పగా ఉన్నప్పుడు మరి దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మనుషుల కొరకు రక్తం కార్చి సిలువ మోసి సిలువలో మరి చనిపోయి మరి తన ప్రాణము మనుషుల కొరకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు మరి అంతకంటే ఎక్కువగా మరి ఆ కనికరమ సహాయము మరి ఆయనను ఆశ్రయించిన వారికి కలుగుతుందని మనం తెలుసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన వద్దకు ఇతరు చెప్తాడు, ఒక సమాచారం పంపిస్తాడు. తన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు ఈ 12 మంది శిష్యులు యేసుప్రభు వెంట, ముఖ్యంగా 12 మంది ఆ యేసుప్రభు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంకా అనేక మంది యేసుప్రభు శిష్యులుగా ఉన్నారు. కానీ 12 మందికి దేవుడు మరి వారికి ఒక ప్రత్యేకతగా వారిని మరి చివరికి యేసుప్రభు చనిపోయే సమయానికి చావక ముందు ఆ 12 మందే ఆ యేసుని వెంబడించారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ 12 మందే మరి సువార్తలో వారు ఎంతో మరి వారి యొక్క ఆ దేవుని యొక్క బాధ్యతను నెరవేర్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్రతి వీరి దగ్గరికి శతాధిపతి చెప్తాడు, నా పనివాడు చాలా దాసుడు వ్యాధితో, మరణకరమైన వ్యాధితో ఉన్నారని చెప్పినప్పుడు మరి వారు దానిని యేసుప్రభు వద్దకు తీసుకువెళ్ళి ఆ యొక్క పరిస్థితిని అంతా వివరిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ మాట విని మరి ఆయనను యేసుక్రీస్తుని శతాధిపతి ఇంటికి తీసుకువెళ్ళాలని శిష్యులు ప్రయత్నిస్తారు. చివరికి యేసు ప్రభు కూడా ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడతారు. కానీ అయితే శతాధిపతి మాత్రం అతడు తన పనివాడు బాగా అయితే చాలు, స్వస్థత పొందితే చాలని ఆశిస్తున్నాడు. యేసు ప్రభు తన ఇంటికి రాకూడదని కాదు, కానీ మరి అతనిలో ఒక భయము, మరి నాలాంటి వ్యక్తి మరి యేసుక్రీస్తు నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రులను కానంటున్నాడు. ఒక మాట చెప్తే మరి నా పనివాడు స్వస్థత పొంది ఆ మరణం నుండి విడుదల పొందుతాడు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని కేవలం మనం స్వస్థత కోసం, విడుదల కోసమే కాదు, మన యొక్క కుటుంబాన్ని రక్షణ కొరకు ఆయన స్వీకరించాలి. మరి ఎప్పుడైతే మరి యేసుని మన ఇంటికి లేదంటే మన హృదయంలోకి ఆహ్వానిస్తాము, ఆయన
మన యొక్క పాపములు క్షమిస్తాడు. మన యొక్క గత జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు కానీ మరి మన యొక్క భవిష్యత్తు ఆ యొక్క మరి మనకు కలగబోయే ఒక మంచి పేరు, మరి దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు పిలువబడతావు. నువ్వు గతంలో నీ జీవితం ఏ విధంగా ఉన్నా నీ యొక్క జీవితంలో మరి నీతి అనే దానికి లేదంటే ఒక ప్రజల్లో నీకు ఒక చెడు పేరు ఉండొచ్చు. నీ యొక్క దురాశ వల్ల లేదా నీ యొక్క అధికారం వల్ల నీ యొక్క సంపదను బట్టి అనేకులకు నీవు మరి మేలు కంటే ఎక్కువగా వారిని బాధించేవాడుగా నష్టపరిచేవాడుగా ఉండొచ్చు. కానీ మరి ఇప్పుడైనా నువ్వు మార్పు చెందితే మరి నీ యొక్క అధికారము దాన్ని దుర్వినియోగపరచకుండా దేవుని యొక్క మహిమ కొరకు దేవుని ఘనత కొరకు వాడినప్పుడు మరి నీవు ఘనపరచబడతావు. నీ ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు. మరి కొర్నేలి అనే భక్తుడి కోసం మనం చూడవచ్చు. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో ఉంటుంది. అతడు కూడా గొప్ప మరి శతాధిపతి అని వ్రాయబడింది. అతడికి మరి అనేక మంది సైనికులు అతని క్రింద పనిచేస్తారు. అది అతడు భక్తిపరుడని వ్రాయబడింది. అతడు యూదుడు కానప్పటికీ కూడా మరి దేవుడు అంటే భయం ఉంది. దేవుని ఎడల అని ఒక నమ్మకంతో మరి దేవుని ప్రార్థించేవాడు. అతను చేసిన దాన ధర్మాలు మంచి పనులు చూసి మరి అతను ఒక సమయంలో ప్రార్థించినప్పుడు దేవుని దూత దిగి వచ్చి ఆ ధనవంతుడైన అధికారి అయిన శతాధిపతితో చెప్తుంది, నీ ధర్మకార్యములు దేవుడు చూచాడు, నీ భక్తిని దేవుడు చూశాడు. కాబట్టి నీవు మరి ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఉంది. మరి దైవజనుడు ఒక ప్రాంతంలో ఉంటాడు. ఆ పేతురు యొప్పే అనే ప్రాంతంలో ఉన్నాడు. మరి నీవు అక్కడికి పంపించి మనుషులను పంపించి అతను తీసుకుని వస్తే నీకు దేవుని యొక్క వాక్యం బోధిస్తాడు, దేవుని రాజ్యం మార్గం చూపిస్తాడు. మరి దేవుని ఎలా ఆరాధించాలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏంటో అనుభవిస్తావనే ఒక గొప్ప మరి సత్యాన్ని అతను తెలుసుకుంటాడు. దేవుని దూత అతనికి చెప్పినప్పుడు అతడు వెళ్ళి ఆ పేతుని పిలిపించి అతడు ఇంటికి ఆహ్వానిస్తాడు. అతను వచ్చినప్పుడు మరి దేవుని యొక్క మాటలు వివరించి ఆ యేసు ప్రభు కోసం చెప్పినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారు. ఇక కొర్నేలు కుటుంబం మాత్రమే కాదు, అతని స్నేహితుల్లో అతనికి తెలిసిన బంధువుల్లో అనేకులు దేవుని రక్షణ పొందినట్టు రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మనం అంగీకరిస్తామో మనము మన కోసం మాత్రమే ఆలోచించకుండా మనం వెనకుండా మీ కుటుంబ సభ్యులు కావచ్చు మరి మీ ద్వారా ఇంకా కొంతమంది మరి దేవుని తెలుసుకుంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ శతాధిపతి మరి తనను తాను తగ్గించుకున్నాడు. లోకసువార్త 7వ అధ్యాయం చూసినప్పుడు మరి యేసు ప్రభువు మరలా చెప్తాడు, యేసు ప్రభు తన ఇంటికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అతను అక్కడే ఉండమని చెప్పండి, ఎందుకంటే అతను నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రులను కాను. మరి నేను మరి అధికారిని, గొప్పవాడిని, ప్రజలు నాకు ఒక పేరు అధికారం ఉంది, సంపద ఉంది, కానీ అనేక మంది నా కింద పనిచేస్తారు. అయితే మరి ఆయన ఒక మాట చెప్తే చాలు అంటున్నాడు, నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పినప్పుడు మరి యేసు ప్రభు మరి ఆ యొక్క సమాచారం మరలా విని మరి శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఇశ్రాయేలు ప్రజలు చూసి చెప్తాడు, మరి మీరు కూడా అంత విశ్వాసం ఉంటే మరి మీలో ఉన్న వ్యాధులు ఎప్పుడో స్వస్థత పొందేవి. మీరు మరి మీ యొక్క ఆ పరిస్థితుల నుండి, బంధకాల నుండి, అనేక రకమైన వ్యాధులను మీరు ఎప్పుడో స్వస్థత పొందేవారు. కానీ ఇతడు అన్యుడైనప్పటికి కూడా మరి దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఇచ్చాడు. అయితే ఆ కాలంలో యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు, శాస్త్రుల్లో, పరిచయుల్లో కొంతమంది యేసుప్రభు మీద విశ్వాసం అనేది ఉండేది కాదు. యేసుప్రభు చేసిన అద్భుతాలను విమర్శించేవారు, యేసుక్రీస్తుని అవమానకరంగా మాట్లాడేవారు. కాబట్టి వారు వ్యాధితోనే జీవించేవారు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని అపహాస్యం చేసినప్పుడు, తక్కువ చేసినప్పుడు ఏమి పొందుకోలేము. కానీ ఆ బైబిల్ మాటలు విని ఆ దేవుని సత్యాన్ని గ్రహిస్తేనే మన యొక్క వ్యాధి నుండి, మన యొక్క బంధకాల నుండి మనం బయటపడగలం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు. చెప్తాడు, మీరు వెళ్ళండి, మీరు కోరినట్టు జరుగుతుంది అని శతాధిపతికి చెప్పండి అంటారు. తన యొక్క దాసుడు స్వస్థత పొందాడు అని యేసు ప్రభు తెలియజేసినప్పుడు మరి వారు వెనుకకు వచ్చి మరలా వచ్చి చూస్తారు. ఆ యొక్క రోగి అయిన వ్యక్తి ఆ శతాధిపతి యొక్క దాసుని చూసినప్పుడు అతడు స్వస్థత పొందాడట. మరి యేసు ప్రభు ఏ సమయానికి ఆ మాట చెప్పాడు, అదే సమయానికి ఇతడు బాగుపడినట్టు రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మరి శతాధిపతి దాసుని సహాయం చేసి మరి అతనికి మాట చెప్పినవి యేసు మన కోసం కూడా ఒక మంచి మాట, ఆ ఆదరణకరమైన మాట ఆ యేసు ద్వారా మనం వినాలని మరి ఆశ కలిగి ఉందాం. దానికోసం మనం మరి మార్పు చెంది ప్రార్థించినట్లయితే తప్పకుండా మన యొక్క ప్రార్థనను యేసు ప్రభు ఆలకించి మనకు కూడా ఒక గొప్ప సహాయం, విడుదల
ఆ యేసు ద్వారా కలుగుతుంది. ఈరోజు ప్రార్థించండి. ఆ యేసు ప్రభు తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరాలు తీర్చి ఆయన మిమ్మల్ని మాత్రమే రక్షించడమే కాదు, మీ ద్వారా అనేకులను రక్షించి అనేకులకు మరి దేవుని రాజ్యాన్ని, దేవుని రక్షణను మీకు, మీ కుటుంబానికి ఆ యేసు ద్వారా కలుగుతుంది. ఆమేన్.